ప్రజలకు దూరంగా, వ్యాపారాలకు దగ్గరగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బిజీ. మూడో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా పుట్టా గెలుపు. గెలిచినంతవరకు ఓ లెక్క, గెలిచాక మరో లెక్క. ఎమ్మెల్యే పదవి కంటే వ్యాపారాలకే అధిక ప్రాధాన్యం. మైదుకూరులో పీఏలతోనే ప్రజా సమస్యల పరిష్కారం. నియోజకవర్గంలో హడావిడిగా ఎమ్మెల్యే పుట్టా పర్యటనలు. ఏదైనా అవసరముండే ఎమ్మెల్యేను కలవాలంటే హైదరాబాద్కి వెళ్లాల్సిందే. కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యముంది. ఈ నియోజకవర్గంలో 2024 వరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్లదే అధికారం. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డి, రఘురామిరెడ్డి ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బలమైన సామాజిక వర్గాన్ని ఢీకొట్టి 2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పుట్టా. 2014, 2019లో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024లో అదే రఘురామిరెడ్డిపై 20,000 మెజారిటీతో గెలిచి తన ఆశయం నెరవేర్చుకున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. పార్టీలో బలమైన నాయకుడిగా ఉండడంతో 2014లో ఆయన ఓడిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టాను టీటీడీ చైర్మన్ చేశారు. ఇక 2024లో పుట్టా కుమారుడికి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. పుట్టా మహేష్ కూడా ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. దీంతో పుట్టా అనుచరుల ఆనందానికి అవధుల్లేవు. ఇకపోతే నియోజకవర్గంలో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు పుట్టా. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన విమర్శలు కూడా రాజకీయంగానే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఉండవు. అందుకే మిగిలిన నియోజకవర్గాల్లో మాదిరి రాజకీయాల వేడి కనిపించదు మైదుకూరులో. ప్రతిపక్ష నేతలు విమర్శించినా పెద్దగా పట్టించుకోరని ఆయన వర్గం నేతలు చెబుతూ ఉంటారు. తన పని తానేదో చేసుకుంటూ వెళుతుంటారు పుట్టా సుధాకర్ యాదవ్. ఇక 2024లో గెలిచిన పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో మాదిరి యాక్టివ్గా లేరన్నది లోకల్ టాక్. మరోవైపు నియోజకవర్గంలో కంటే తన సొంత వ్యాపారాలకే ఎక్కువ పరిమితమయ్యారట. ఇది ప్రధాన ఆరోపణ. ఒకవేళ నియోజకవర్గానికి వచ్చినా హడావిడిగా తన రాజకీయ పర్యటనలు ఉంటాయన్నది లోకల్ చర్చ. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటివి సజావుగా జరుగుతున్నాయి. కానీ ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా కలవలేకపోతున్నామన్న అసంతృప్తి అటు నియోజకవర్గ ప్రజలకు, ఇటు పార్టీ క్యాడర్కు ఉంది. అయితే అత్యవసరమైతే ఎమ్మెల్యేని కలవాలంటే మాత్రం హైదరాబాద్ వెళ్లాల్సిందేనట. ఇటీవల తమ సమస్యలపై ఇచ్చిన వినతులపై ఎమ్మెల్యే పుట్టాను అడిగారట మైదుకూరు ప్రజలు. పీఏలు మాట వినకపోతే నాకు చెప్పండి అనేది చూస్తే మైదుకూరులో అంతా పీఏల పాలన తప్ప ఎమ్మెల్యే పర్యవేక్షణ లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవులు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోందట. కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన నేతలను దగ్గరికి రానివ్వట్లేదట. వైసీపీ మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్రను పుట్టా వెనకేసుకుని రావడంతో ధనపాల జగన్ వర్గం బహిరంగంగానే వ్యతిరేకించింది. ఎన్నికల హామీలో భాగంగా రాజోలి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దాని గురించి ప్రస్తావనే లేదన్నది లోకల్ టాక్. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ప్రజా దర్బార్ నిర్వహించాలని పార్టీ చెబుతోంది. కానీ మైదుకూరులో అందుకు భిన్నంగా ఉంది. ఇక మీదటైనా పుట్టా నియోజకవర్గానికి సమయం కేటాయిస్తారా అన్నది చర్చగా మారింది. పుట్టా సుధాకర్ యాదవ్ రాజకీయాలకు రాకముందు ఆయన వ్యాపారవేత్త. ఎమ్మెల్యే అయ్యాక వ్యాపారాలను, రాజకీయాలను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారన్న చర్చ వినపడుతోంది. మరి ఈ రాజకీయాన్ని, వ్యాపారాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది నియోజకవర్గ ప్రజల్లో ఉన్న పెద్ద ప్రశ్న.